ఆలీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో క్రిస్పీగా మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏ బంగాళదుంప ఉన్నా సరే వీటిని నేను చెప్పే మెథడ్లో ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతాయి. ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా వీటిని వేడి వేడిగా సింపుల్గా చేసుకొని కమ్మగా తినేయడమే. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండి ఈ మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి మామూలుగా మనం కర్రీ కోసం తీసుకుని ఆలూని వాడుతున్నాను. కాకపోతే మనం ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే బంగాళదుంపలు తీసుకోండి. సో ఇక్కడ నేను 3 పెద్ద సైజులో ఉండే బంగాళదుంపలు తీసుకున్నాను. ముందుగా వీటిని బాగా కడిగి పీలప్ చేయండి. ఇలా పీలప్ చేశాక వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేయడానికి సైడ్స్కి ఎక్స్ట్రాగా ఉన్న అన్ఈవెన్ పార్ట్స్ని లైట్గా కట్ చేయండి. ఇలా ఎక్స్ట్రాగా ఉండి కొంచెం కొంచెం పార్ట్స్ కట్ చేయడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా ఈజీగా మంచి షేప్లో కట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేయడానికి స్పెషల్గా మషిన్ పొడి దొరుకుతుందండి. అంటే మనం యాపిల్ని కట్ చేస్తాం కదా, అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేయడానికి కూడా దొరుకుతుంది. మీరు కావాలంటే దాన్ని తెచ్చుకొని కట్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇలా నైఫ్తోనైనా కట్ చేయవచ్చు. ఇలా అడ్డంగా కట్ చేశాక పొడుగుగా కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేయండి. చూడండి, మనకు మరీ లావుగా ఉండద్దు, అలాగే మరీ సన్నగా ఉండద్దు. ఇలా ఈ విధంగా కట్ చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయి. ఇలాగే మిగిలిన బంగాళదుంపలన్నీ కూడా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా వీటన్నిటిని కట్ చేశాక ఇప్పుడు వీటిని బాగా కడిగి తీసుకుంటాం. ఒక బౌల్లోకి నీళ్ళని తీసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకొని బాగా ఈ అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వలన మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ కలర్ మారకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఈ నిమ్మదుప్పని కూడా ఇందులోనే వేసి మరిగించండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకుంటాం. సో ఇలా అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకున్నాక మంటను అయితే మనం చేసే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మంచి క్రిస్పీగా రావడానికి ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని తీసుకొని మిక్స్ చేసుకున్నాము. ఇలా ఇందులో కార్న్‌ఫ్లోర్ వేయడం వలన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌కున్న తడనేది కార్న్‌ఫ్లోర్ పీల్చుకొని మంచి క్రిస్పీగా వస్తాయి. సో ఇలా ఒక 2-3 టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని తీసుకొని స్లోగా మిక్స్ చేయండి. ఆల్రెడీ మనం ఉడికించి తీసుకున్నాం కాబట్టి మరి గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కాకుండా ఇలా స్లోగా మిక్స్ చేయండి, లేదా టాస్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే మీ దగ్గర కార్న్‌ఫ్లోర్ లేకపోతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి తడి లేకుండా చూసుకొని కార్న్‌ఫ్లోర్ వేయకుండా ఫ్రై చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో ఇప్పుడు ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. అంటే మీడియం కంటే కొంచెం ఎక్కువ వేడి చేయాలన్నమాట. ఆయిల్ బాగా వేడయ్యాక మనకు ఆయిల్ ఎంత వేడి ఉండాలంటే ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకొని ఇలా వేడవుతున్న ఆయిల్లో పెడితే ఇలా దొరకలా రావాలి. ఇలా హీట్లో ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా మళ్ళీ ప్లేట్లోకి వేడిగా పూర్తిగా తగ్గిపోయేంత వరకు ఇలా వేడి మీద తీసుకోండి. ఇలాగే మిగతా ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా 1 నిమిషం వరకు మాత్రమే ఫ్రై చేసి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక మళ్ళీ ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. మీకు తొందరగా చల్లారిపోవాలంటే దాని కింద ఒక 5 నిమిషాలు పెట్టినా పూర్తిగా చల్లారిపోతుంది. సో వీటిని మళ్ళీ డబుల్ ఫ్రై చేయడానికి ఆయిల్ని మళ్ళీ బాగా వేడి చేయాలి. ఆయిల్ని బాగా వేడి చేసి మనం ముందు ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ని కొన్ని తీసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈసారి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన నురుగొస్తుంది కదా, ఈ నురుగనేది పూర్తిగా పోయేంత వరకు స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. మనం ఇక్కడ బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నిమ్మరసం తీసుకొని ఉడికించాం కాబట్టి వీటిని ఎంతసేపు ఫ్రై చేసినా నల్లబడవండి. కాబట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. సో ఇలా దొరక తగ్గిపోయి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి క్రిస్పీగా టర్న్ అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. సో ఇలా ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్లోకి మీరు కావాలంటే సింపుల్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని తినవచ్చు. ఇక్కడ నేను కొంచెం చిట్పటా టేస్ట్ మసాలా ఫ్లేవర్ రావడానికి ఒక గిన్నెలోకి 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడిని, అలాగే మరో 1/2 టీ స్పూన్ షుగర్ పౌడర్ని తీసుకొని బాగా కలపండి. లైట్గా ఇలా షుగర్ పొడిని వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మీరు కావాలంటే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడిని, గార్లిక్ పౌడర్ని తీసుకోవచ్చు. సో ఇలా అన్నీ బాగా మిక్స్ చేశాక ఫ్రెంచ్ ఫ్రైస్లోకి తీసుకొని టాస్ చేసుకోండి.
చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు సౌండ్ వింటేనే అర్థమైపోతుంది. మనం చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అలాగే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడూ కూడా